కలియుగంలో సప్తగిరులపై వెలసిన దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రపంచ నలుమూలల నుండి భక్తుల సేవలనందుకుంటున్న శ్రీ శ్రీనివాసుని అతి పవిత్ర క్షేత్రం తిరుమల. ఇలాగే ఎన్నో వివిధ పుణ్యక్షేత్రాల్లో ఆ దేవదేవుడు పూజలందుకుంటున్నాడు. అలాంటి మరో పవిత్రమైన క్షేత్రమే హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీ ఎన్ఎండిసి దేవునికుంట కొండపై రాతి గుహలో స్వయంభుగా వెలసి భక్తుల కోరికలు తీర్చా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇది 400 సంవత్సరాల అతి పురాతనమైన ఆలయం. ఈ దేవాలయ ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికరమైన చరిత్ర గాథ ఉంది. ఈ ప్రాంతంలోని కొండ చుట్టూ చెట్లు చేమలతో నిండి ఉండి అడవిలా ఉండేది. కొండ దిగువన అక్కడక్కడ కొన్ని కుటుంబాలు నివాసముండేవట. ఒక భక్తుడి ఇంట్లో ఒకరోజు ఓ దొంగ చొరబడి దోచుకెళ్తుండగా ఆ భక్తుడు అతన్ని వెంబడించి పరుగెత్తుతూ కొద్ది దూరం వెళ్లేసరికి ఆ దొంగ కొండపై ఉన్న రాతి గుహలోకి ప్రవేశించి అదృశ్యమయ్యాడట. వెంబడించిన భక్తుడు అక్కడికెళ్లి చూడగా ఆ చోట దైవభక్తి ఉట్టిపడేలా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం దర్శనమిచ్చిందట. అది ఆ భగవంతుడి మహిమగా భావించి తిరిగి ఇంటికెళ్లి చూడగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎక్కడివక్కడే చెక్కు చెదరక కనిపించాయట. 400 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. గోల్కొండ కాణేశ గారి సమయంలో స్వయంగా వెలిసిన స్వామివారి గలుగడుగా భక్తులు వెంబడించగా అక్కడికి రాగానే భక్తులు మాయమయ్యి స్వామివారి కనిపించారు. అప్పటి నుంచి ఇది ప్రసిద్ధిగానికి ఇప్పటివరకు డెవలప్ అయింది. 1960లో దీన్ని కాలనీ వాసులందరూ టేకప్ చేసి డెవలప్ చేశారు. 1968లో విమాన గోపురము ప్లస్ ఈ స్వామివారి ప్రత్యేకత అంటే తిరుపతి టైప్లోనే పుట్ట చింత చెట్టు పక్కన స్వయంగా వెలిశారు. అలాగే ప్రతి గురువారం నిజరూప దర్శనం ఉంటుంది, శుక్రవారం అభిషేకం ఉంటుంది, శనివారం స్వామివారి పూజలు యథావిధిగా జరుగుతాయి. అక్కడ నివాసం ఉంటున్న వారికి వివరించగా అందరూ ఆ కొండపై గుహలోకి వెళ్లి స్వామిని దర్శించుకుని తరించారట. ఇక ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ స్వామిని అమ్మవారిని నియమనిష్టలతో కొలిచి ఆ దేవుని కృపకు పాత్రులయ్యారు. ఇక్కడ తొలి దర్శనంగా శ్రీ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఆ తర్వాత ఆలయ ఉత్తర ద్వారం ప్రక్కనే వినాయకుడు కొలువై ఉన్నాడు. ఇక్కడింకో ప్రత్యేకమైన విషయమేమిటంటే ఎక్కడైనా వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ఏకాదశి నాడే తెరిచి ఉంచుతారు. కానీ ఇక్కడ మాత్రం ఉత్తర ద్వార దర్శనం సంవత్సరమంతా 365 రోజులు తెరిచి ఉంచి భక్తుల సందర్శనార్థం అనువుగా ఉండే ఏకైక దేవాలయం ఇది. ఇక ఉప ఆలయాలలో కొలువై ఉన్న పరమశివుడు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, అయ్యప్ప స్వామి, సాయిబాబా, నాగదేవతలు, నవగ్రహాలు భక్తుల పూజలందుకుంటున్నారు. ప్రతి మాసం శ్రావణ నక్షత్రాన స్వామివారి కళ్యాణ మహోత్సవం, అన్నదానం కూడా జరుగుతుంది. దేవుడిపై నమ్మకంతో అక్కడ ముడుపు కట్టి ఉపవాస దీక్షతో 7 శనివారాలు నిష్టగా దర్శించుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా ఫలిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి శనివారం ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరిస్తారు. భక్తులకు స్వామివారు ఎంతో ఆకర్షణీయంగా చిరు దరహాసంతో కనువిందు చేస్తూ దర్శనమిస్తాడు. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాన్ని భక్తులు ఇంకా అధిక సంఖ్యలో దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని, జీవితం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. దయచేసి మా వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తూ మీ అమూల్యమైన కామెంట్స్ తో ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము.